సంగీత వాయిద్యాలే చిరునామాన ప్రపంచ కప్ ట్రోఫీ వాళ్ళ చేతుల్లో అద్భుతంగా మెరుస్తూ ఉండవచ్చు. కానీ అది 4 దశాబ్దాల కళ, ఇన్నేళ్ల నిశ్శబ్ద పోరాటం, వాళ్ళను నమ్మి పంపిన తల్లిదండ్రుల విశ్వాసం, వాళ్ళ చెమటతో రాసుకున్న గీతలు, సమాజపు చూపుల్ని తట్టుకున్న ధైర్యం. ఈ గెలుపుతో మన సంస్కృతికి కొత్త అర్థం వచ్చిందని గట్టిగా చెప్పగలను. సంగీత వాయిద్యాలే స్త్రీల చిరునామా అన్న చోట వీణ పక్కన బ్యాట్ కూడా ఇప్పుడు ఆడవాళ్ళకి హక్కు అవుతుంది. అమ్మాయిల అడుగులు తక్కువ శబ్దం చేస్తున్నా కూడా అవి దేశాన్ని ముందుకు నడిపే శక్తి అవుతాయి. ఇక మీదట అమ్మాయిలు మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు దానిని ధైర్యం అని ముద్రించకండి, అది కూడా ఆమె హక్కు. గెలిచే అవకాశాలు కల్పించాలి. క్రికెట్ కేవలం మగవాళ్లకే అన్న భావనను పటాపంచలు చేసిన ఈ స్త్రీలు సమాన హక్కులకు ప్రతినిధులుగా క్రికెట్ భాషలోనే మాట్లాడి పితృస్వామ్య ముఖం మీద చాచి కొట్టారు. వాళ్ళు గొంతెత్తి చెప్తున్నారు, ప్రపంచాన్ని గెలవకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఒకటి మాత్రం నిజం, అమ్మాయిల కళలను చిన్నగా చూడటం అంటే దేశ కళనే చిన్న చేయడమే. దేశం ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది, కానీ రేపు ఈ క్రీడలోనైనా ఇతర క్రీడల్లోనైనా అమ్మాయిలు గెలిచే కళ కానీ దానిని సాకారం చేసుకునేందుకు మౌలిక అవసరాలు అన్నీ ఆడే అమ్మాయిలకు కల్పించాలి. ఇలా నిన్నటి విజయాన్ని మెమరేసుకున్న భారతీయ మొత్తం ప్రజానీకం, అదేవిధంగా ప్రపంచం మొత్తంలో ఎక్కడ భారతీయులున్నా అక్కడంతా గర్వంగా తలెత్తుకున్న క్షణం. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్రికెట్ ను మళ్ళీ తర్వాత ఎన్ని రోజులకు చూస్తామో, ఎన్ని సంవత్సరాలకు చూస్తామో కానీ ఇదొక స్ఫూర్తి, నిరంతర పోరాట శైలికి ఇదొక తార్కాణం. సో ఫ్రెండ్స్, కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.